ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంటౌన్ మొదలైంది. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకి సమయం ఆసన్నమవుతుండటంతో పలువురు భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరామచంద్రమూర్తికి కానుకలు సమర్పిస్తున్నారు. మన భాగ్యనగరం నుంచి అయోధ్య రాములోరికి కానుకలు పంపిస్తున్నారు భక్తులు. దేశంలో ఏ ఒక్కరితో మాట్లాడినా వినిపించే ఒకే ఒక్క మాట అయోధ్య రామ మందిరం గురించే. 500 ఏళ్ల పోరాటం తర్వాత రాముడు పుట్టి పెరిగిన ప్రాంతంలో ఆయనకు కట్టిన గుడి ప్రారంభం కాబోతోంది. దీంతో దేశవ్యాప్తంగా శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ అయోధ్య రాములోరికి తమ వంతు సాయంగా వస్తువులను సమర్పిస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి త్వరలో కొలువుదీరనున్న దశరథ నందనుడికి అపురూపమైన కానుకలు పంపిస్తున్నారు ఇక్కడి భక్తులు. దేశంలోని ప్రతి ఒక్క హిందువు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయానికి వాడే తలుపులను హైదరాబాద్ కు చెందిన అనురాధ టింబర్ డిపో వారు తయారు చేశారు. వాటి తయారీకి బల్లార్షా టేకును ఉపయోగించారు నిర్వాహకులు. రామ మందిరం ప్రాంగణానికి అవసరమైన మొత్తం 118కి పైగా డోర్లను ఈ కంపెనీ వారే తయారు చేశారు. రామ మందిర నిర్మాణంలోనూ మన హైదరాబాదీ శిల్పులు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఆ నీలమేఘ శ్యాముడికి 2 జతల బంగారు పాదుకను కూడా భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ అందిస్తున్నది. వీటి విలువ దాదాపు 1,30,00,000 వరకు ఉంటుందంటున్నారు నిర్వాహకులు. పాత బోయిన్పల్లిలోని హస్మత్ పేటలో 25 రోజుల పాటు శ్రమించి వీటిని తయారు చేశారు శిల్పులు. వెండిపైన బంగారు తాపడంతో 13 కేజీల 2 జతల బంగారు పాదుకలు రూపొందించారు. ఇక నగరానికి చెందిన శ్రీరామ్ కేటరర్స్ వారు అయోధ్య రాముడికి 1265 కిలోల భారీ లడ్డును నైవేద్యంగా సమర్పించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. రామాలయానికి భూమి పూజ జరిగిన రోజు నుంచి ప్రాణ ప్రతిష్ఠ వరకు గడిచిన 1265 రోజులకు గాను 1265 కేజీల అఖండ లడ్డూను తయారు చేశారు. లడ్డూ తయారీకి 350 కేజీల శనగపిండి, 700 కిలోల చక్కెరను వాడారు. 40 కిలోల నెయ్యి, కాజు, 30 కేజీల కిస్మిస్, 15 కేజీల బాదాం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ లడ్డూను ఏసీ ఫిక్స్ చేసి అయోధ్యకు రోడ్డు మార్గం ద్వారా పంపారు. అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తరువాత అక్కడున్న భక్తులకు ఈ లడ్డూ ప్రసాదంగా పంచుతామని తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర నమూనా ఆలయం సైతం భాగ్యనగరంలోనే నిర్మాణం జరిగింది. బహదూర్పురాలో సుధాకర్ మ్యూజియం నిర్వాహకులు ప్రపంచంలోనే తొలి మొబైల్ అయోధ్య రామ మందిర్ నిర్మించారు. దాదాపు 2 ఏళ్లు కష్టపడి ఫైబర్ తో కన్స్ట్రక్షన్ చేశారు. మిటాడోర్ 307 ఫ్రీక్వెన్సీ ఫోర్స్ తో కూడిన ఇంజిన్ కారుపై ఈ నిర్మాణం చేపట్టారు. 7 అడుగుల శిఖర గోపురంతో కదిలే అయోధ్య రామ మందిర్ భక్తుల దర్శనాల కోసం ఊరూరా తిప్పనున్నారు. ఆలయ ప్రారంభోత్సవంలో మంగళ హారతి కోసం 108 కేజీల హారతి కర్పూరంను సమర్పిస్తున్నారు నగరానికి చెందిన శ్రీరామ సేవాదల్. ఇప్పటికే అఖండ హారతి బిళ్లలతో అయోధ్యకు బయలుదేరారు సేవాదల్ సభ్యులు. ఇక బాలరాముని మెడలో వేసేందుకు ముత్యాల గజమాల సైతం సిటీ నుంచే వెళ్లనుంది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ప్రవళ పర్ల్స్ అండ్ జెమ్స్ ముత్యాల వ్యాపారులు దీనిని తయారు చేశారు. 9 మంది కళాకారులు 9 రోజుల పాటు శ్రమించి 3 కేజీల 600 గ్రాముల ముత్యాలు, 1/2 కిలో పచ్చలు, మనులతో 8 అడుగుల గజమాలను తయారు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ తరువాత బాలరాముని మెడలో ఈ ముత్యాల మాల చూడనున్నాం. ఇక రామ మందిర నిధి సేకరణలో సైతం దేశంలో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ. జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని 7,000 మంది ప్రత్యేక అతిథులు, లక్షలాది మంది ప్రజలు తరలి వెళ్తున్నారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఏ చిన్న పని చేసినా తమ జన్మ ధన్యమైపోతుందని భావిస్తున్నారు ప్రజలు.